హాయ్ అండి. ఇవాళ వీడియోలో సొరకాయతో ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం స్టవ్ పై ఓ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజలు, అలాగే ఒక ఆనియన్‌ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ సొరకాయ పులుసుని సొరకాయ దప్పలం అని కూడా అంటారండి. ఇది ముద్దపప్పుతో చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిల్లో కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలి. అలాగే ఓ 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. మనం అల్లం, మెంతులు, వెల్లుల్లి అన్నీ వేసాం కదా! ఇప్పుడు సగం సొరకాయని పీల్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటికి ముక్కలు లావుగా ఉంటేనే బాగుంటుంది. వీటిని మనం తాలింపంతా కూడా బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇందులో ఆ సొరకాయ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సొరకాయతో ఎప్పుడు సొరకాయ పప్పే కాకుండా ఒకసారి ఈ దప్పలం ట్రై చేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆ సొరకాయ ముక్కలన్నీ కూడా ఒక 70% ఉడికే వరకు బాగా ఉడకనివ్వాలి. అలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 2 టమాటోలని అలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ చింతగుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. పులుసు కూరల్లో బెల్లం ముక్కని మనం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పులుసులో సొరకాయ ముక్క చేత్తో పట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండి సొరకాయ పులుసు రెడీ అయినట్టే. సాల్ట్ అలాగే కారం కూడా చెక్ చేసుకొని మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.